హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్యాచులర్ బటర్ఫ్లైస్. ఈ రోజు మన బ్యాచులర్స్ కిచెన్లో చూస్తుంటేనే తినాలనిపించే ఈజీ అండ్ సింపుల్ టొమాటో పప్పు. కుకింగ్ రాని వాళ్ళైనా సరే ఈ స్టోరీ వింటూ చేసేయండి. టొమాటో పప్పుకి హిట్ గ్యారంటీ. స్టోరీ స్టార్ట్ చేసేద్దామా? మన డీసెంట్ హీరో కందిపప్పుని బౌల్లోకి వేసుకోండి. పప్పుని నీట్గా వాటర్తో వాష్ చేసుకోండి. వాష్ చేసిన పప్పుని 1 అవర్ వాటర్లో సోక్ చేసుకోండి. పప్పుని సోక్ చేసుకోవడం అంటే లైఫ్లో పేషెన్స్ ఉండటం లాంటిది. మన కలర్ఫుల్ హీరోయిన్ టమాటోస్ని ఇంట్రడ్యూస్ చేసేద్దాం. టమాటోస్ అండ్ పచ్చిమిర్చిని కూడా వేసుకుని బాగా వాష్ చేసుకోండి. ఇప్పుడు ఈ టమాటోస్ని మీడియం సైజులో కట్ చేసుకోండి. తర్వాత 3 పచ్చిమిరపకాయలని నిలువుగా కట్ చేసుకోండి. కుక్కర్ తీసుకుని సోక్ చేసిన కందిపప్పుని అందులో వేసుకోండి. కట్ చేసుకున్న టొమాటో పీసెస్ అండ్ 3 పచ్చిమిరపకాయలను కూడా కుక్కర్లో వేసుకోండి. అందులో చిటికెడు పసుపు, కొంచెం కారం అండ్ ఆయిల్ కూడా వేసుకోండి. అన్నీ వేసి కుక్కర్కి మూత పెట్టేసేయండి. విజిల్ మర్చిపోతారేమో, మీరు వేసే విజిల్ కాదు, కుక్కర్ విజిల్ పెట్టుకోండి. కుక్కర్ అంటే భయం ఉన్న వాళ్ళు అక్కడ ఉండకుండా డోర్ దగ్గర స్టంట్స్ వేస్తూ విజిల్స్ కోసం వెయిట్ చేయండి. దూరంగా ఉన్నప్పుడు విజిల్ వేయకుండా దగ్గరకు వచ్చాక విజిల్ వేసే కుక్కర్ని మాత్రం మనం ఏం చేయలేం కాబట్టి 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి. కుక్కర్లో ప్రెషర్ పోయేదాకా ఓపెన్ చేయకండి. ఓపెన్ చేశాక పప్పు సాఫ్ట్గా కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు తగినంత సాల్ట్ అండ్ చింతపండు గుజ్జును కూడా వేసుకుని బాగా కలుపుకోండి. లేదంటే మీరు చింతపండు రసం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పప్పు గుత్తిని తీసుకుని మెత్తగా తిప్పుకోండి. ఇప్పుడు తాలింపుని పెట్టేసుకుందాం. ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ ఆర్ గీ వేసుకుని 3 వెల్లుల్లిపాయలు చితక్కొట్టి వేసి తిప్పేయండి. తర్వాత చిటికెడు ఆవాలని చిటపట్లాడించి కొంచెం జీలకర్ర, 2 ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసినప్పుడు స్టన్స్ వేయకుండా జాగ్రత్తగా ఉండండి. అన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోండి. తాలింపు మాడిపోకముందే మన పప్పును కూడా వేసుకోండి. పప్పుని 2 మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ చేసుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే ఆంధ్ర స్టైల్ టొమాటో పప్పు రెడీ. ప్లేట్లో వేడి రైస్ వేసుకుని వడియాలు పెట్టుకుని ఆవకాయ వేసుకుంటే బంతి భోజనమే మన ఇంట్లో. నచ్చింది కదా మీకు? టొమాటో పప్పుని మరో విధంగా కూడా చేసుకోవచ్చు. మీకు మరోసారి చెప్తాము. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్, లాట్స్ ఆఫ్ లవ్. బై గైస్.